బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎల్బీ నగర్ మనం చూసుకుంటే, సో ప్రజెంట్ సిబిఎస్ఈ సిలబస్ పరంగా మనం చూసుకుంటే ఇవన్నీ బెస్టే. ఎక్కడక్కడ 1, 2, 3 and 4, 5 అని కాదు, కానీ ఇవన్నీ బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్. సో నేను కొంత రీసెర్చ్ చేసి మీకు అప్డేట్ చేస్తా ఉన్నాను. దీంట్లో ఏంటి అంటే మినిమం 2 lakhs అయితే ఉంది మినిమం. సో ఎల్కేజీ నర్సరీ, ఒకవేళ నర్సరీ నుంచి అయినా కానీ మినిమం 2 లక్షల నుంచి స్టార్ట్ ఉంది. సో 2 లక్షల నుంచి ఇంకా క్లాస్ పెరిగే కొద్దీ డిపెండ్స్ ఆన్. సో ప్లస్ మళ్ళీ దీనికి డొనేషన్ అనేది సపరేట్, దాని గురించి మాట్లాడుతున్న ఫీజు గురించి మాట్లాడుతున్న ఫీజు, యాక్టివిటీస్, దాంతోపాటు ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ అట్ ది సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలా మంది ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎందుకు జాయిన్ చేయించాలి అనుకుంటారంటే డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది ప్రజెంట్ చదువు ఇంపార్టెంటే, కానీ చదువు కంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే అది డిసిప్లిన్. సో ఈ వీడియోలో బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒక 2026 ఇన్ ఎల్బీ నగర్లో మనం చూసుకుంటే, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్బీ నగర్ అండ్ సరూర్ నగర్లో ఉంది. బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సహార్ దగ్గర ఉన్నది. తర్వాత ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్, ఆ తర్వాత వచ్చి జాన్సన్ అండ్ జాన్సన్ గ్రామర్ స్కూల్, ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో ఉన్నవి. సో ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈజ్ ఆల్సో గుడ్, ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్. అండ్ దాంతోపాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అది కూడా బాగానే ఉంటుంది. అయితే మీరు ఆఫ్లైన్లో ఒకసారి వెళ్ళండి. సో ఉన్న వాటిల్లో బెస్ట్ అయితే ఇవి ఉన్నాయి. సో ఫీజు కూడా మనకు అనుకూలంగా అన్నీ చూసుకోండి. కానీ పేరెంట్స్ ఒక విషయం ఆలోచించాలి. గొప్పలకు పోయి మన స్తోమతకు మించి చదివించడం అనేది నా దృష్టిలో అయితే రాంగ్ అంటాను. ఎందుకంటే చదువు ఇంపార్టెంట్ కదా, చదువు ఇంపార్టెంట్. బతక నేర్చడం ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంటే. కానీ చదువు లేకపోతే ఫ్యూచర్ లేదనే కాన్సెప్ట్ లేదు. ఓకే, అంటే మరీ బాగా చదివే ఒక 98% 95% లేకపోతే సంవత్సరానికి ఒక 2 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు పెడితేనే పిల్లలకు చదువు వస్తుందనే కాన్సెప్ట్ లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్నా కానీ బాగా చదివేవాడు, కష్టపడేవాడు మనం పెంచే విధానంలో కూడా, నర్చరింగ్ విధానంలో కూడా ఉంటుంది. అఫ్కోర్స్ ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయించడం అనేది ఇంపార్టెంట్. బట్ స్తోమతకు మించి మాత్రం ఒక పేరెంట్ అందరూ ఆలోచించి, స్తోమతకు మించి, మీ స్థాయికి మించి అప్పుల పాలైపోయి మీరు ఒక పూట తినకుండా అలాంటి పరిస్థితుల్లో అంత ఎక్కువ డబ్బులు పెట్టి మాత్రం చదివించొద్దు. చాలా ఓపెన్గా చెప్తా ఉన్నా. అఫ్కోర్స్ చదువు ఇంపార్టెంటే, కానీ దాంతోపాటు మనకి డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఎలా పెరుగుతున్నారు, ఎలాంటి ఎన్విరాన్మెంట్ పెరుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, డబ్బులు ఖర్చు పెడితే చదువు వచ్చేస్తుంది అనేది అబద్ధం. ఇది ఒకసారి ఆలోచించండి. బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎల్బీ నగర్ అయితే ఇది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, వెళ్ళండి, కనుక్కోండి, దాన్ని బట్టి మీరు ముందడుగేయండి.